నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. బిజినెస్ అనేది డెఫినెట్‌గా చాలా మంది ఉద్యోగం నేను చెయ్యము, బిజినెస్ వైపే ఉంటాము. ఎందుకంటే ఒకళ్ళ కింద పని చేయడం మాకు ఇష్టం లేదు అన్న థాట్ ప్రాసెస్‌లోనే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. చాలా ప్యాషనేట్‌గా బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ బిజినెస్ అనేది ఎలా అంటే వస్తే ఓకే. రాకపోతే మాత్రం చాలా టెన్షన్ అయిపోతారు. కదండీ! టెన్షన్ అయితది మళ్ళీ మొదటి నుంచి. హ్మ్. ఇగ అంటే డౌన్‌ఫాల్ అయినా డౌన్‌ఫాల్ అయ్యింది అంటే అప్పట్లో భలే నడిచిందండి. ఇప్పుడేమో ఫుల్ డౌన్‌ఫాల్‌లో ఉన్నామండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అవును. బిజినెస్ అంటే ఏదో 1,00,000, 2,00,000తో అయ్యే పని కాదు. కొన్ని లక్షలు కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మరి ఆహ్, జనాల యొక్క వశీకరణ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే కావాలి. అదేదో నెగెటివ్ యాంగిల్‌లో కాదు. ఎందుకంటే మన దగ్గరికి రావాలి, చక్కగా మన మన ప్రోడక్ట్ చూడాలి, మన ప్రొడక్ట్స్ చక్కగా వాళ్ళకి నచ్చాలి. అండ్ క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో జనాలు ఖచ్చితంగా వస్తారు. మనం లోభత్వంతో మనం పిచ్చి పిచ్చిగా చేస్తే కూడా డెఫినెట్‌గా డౌన్‌ఫాల్ అనేది ఉంటుంది. ఇది ప్రాక్టికల్‌గా. కానీ నరఘోష వల్ల మాకు లేకపోతే ఈ బిజినెస్ అనేది డల్ అయిందండి. మళ్ళీ మా బిజినెస్ చక్కగా పుంజుకోవాలంటే ఏం చేయాలంటే ఏదైనా పవర్‌ఫుల్ రెమెడీ ఉందా మీ దగ్గర? తప్పకుండా అమ్మ. మీరు ఇంత చెప్పినటువంటి విషయాలలో నేను ఒక్క విషయం ఏమిటి చెప్తాను అంటే స్థాన బలం. ఉండాలి. స్థాన బలం ఉంటే అన్నింటా శుభం. అంతే కదా! అంతే. స్థాన బలము అనేటువంటి సందర్భాలలో స్థాన బలము అంటే మీ యొక్క పేరు పేరు బట్టి చూసుకోవడమా? మీరుండే అటువంటి ఏరియాని బట్టి చూసుకోవడమా? లేదా మీరుంటున్నటువంటి స్థలమునే కొంతమేర లక్ష్మి అనుగ్రహించేటువంటి విధంగా మన బలాన్ని సమకూర్చుకునేటువంటి సందర్భమైనా కావచ్చు. ఏదైనా. స్థానబలం ఉంది అంటే ఎవడైనా అక్కడికే వెళ్తాడు. ఇప్పుడు 100%. పలానా ఒక ఏరియాలో ఒక అద్భుతమైనటువంటి మిక్స్చర్ షాప్ ఉంది. దాని పేరు నేను చెప్పను గానీ చెప్తున్నా. జనరల్‌గా ఏది మల్కాజ్గిరి సందర్భం. అమ్మో! ఓకే. నాకు ఐడియా వచ్చింది. సో, అమ్మ బాబోయ్! దాని ముందు జనాలు దాని ముందు ఇంకొకరు గూడా చిన్నది పెట్టుకోవడం జరిగింది. అటు రోడ్ అవతల ఇదే రోడ్ అపోజిట్‌లో దీని అపోజిట్‌లో ఇది. అవును. అంటే అక్కడికి వెళ్ళేటువంటి తండోపతండాలు ఇక్కడికైతే రాలేదు. అటుపక్క ఈగలు, ఇటుపక్క జనాలు. అంతేనా? కనుక అంటే స్థానబలం. కరెక్ట్ చెప్పారు మీరు. కనుక ఎన్ని జెయ్యి. మనం అక్కడ ఎంత అంటే నేననేది కొంత మనము బలాన్ని అనేటువంటిది క్రియేట్ చేసుకోగలగాలి. ఇందులో భాగంగా మీరు షాప్‌లో అద్భుతమైనటువంటి పూజ కార్యక్రమాలు చేసుకుంటారా? లేదా ఇంకేమైనా దీన్నేమంటారు? స్ఫటికమా? స్పా హ్మ్. అదే స్ఫటిక హ్మ్. రిలేటెడ్ స్ఫటిక. దాన్నైనా పటిక. పెట్టుకుంటారు. పట్టిక వన్ నాట్ మోర్. స్పా. పటిక. రిపీట్. హ్మ్. కొందరు పట్టిక అనేటువంటిది పెట్టుకుంటూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద సైజులో ఇంతింత సైజు కూడా ఉంటుంది. అది హ్మ్. కరుగుతూ ఉంటుంది గదండీ! లైట్‌గా. హ్మ్. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే గ్రీన్ రిలేటెడ్ మన బ్యాంబో ట్రీ గాని, ఇలా చాలా ఇప్పుడు మొన్న ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మొన్న ఎల్బీ నగర్ ఏరియాలో 2024 నాలుగో నెలలో, ఐదో నెలలో నాకొక వ్యక్తి నా దగ్గరకొచ్చాడమ్మా. డ్రింక్ రిలేటెడ్‌ది ఒకటి కంపెనీ వారు పెట్టుకోవడం జరిగిందక్కడ. ఏది అదొక సాఫ్ట్ మన డ్రింకా? గోదాం. సాఫ్ట్ డ్రింక్. సాఫ్ట్ డ్రింక్. హ్మ్. ఆ గోదాం. అక్కడి నుండి వారు సప్లై. సో, వారికి ఎక్కడి నుంచో రావడము ఏదో. సో, నేను జెప్పా, "నాన్న నువ్వు చేసేది ఇప్పుడు మొత్తము కూడా మైనసే. 2025 ఆగస్టు వచ్చేదాకా ఒక నెల, 2 నెలలు ముందు అంతే. అంటే జూన్, జూలై, ఆగస్టు దాకా 2025 జూన్, జూలై, ఆగస్టు దాకా మాత్రం జీరోనే నీ పెట్టుబడి గుర్తుంచుకో." ఇదే విషయం చెప్పిన అతను. అదే విషయాన్ని రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ నా దగ్గరికి వచ్చిండు. మొన్న గురు పౌర్ణమి రోజు. ఎప్పుడు? గురు థర్స్‌డే. పౌర్ణమి రోజు రావడం జరిగింది. ఒక అద్భుతమైన ఈ యొక్క ధోతి, ఓ స్వీట్ బాక్సు, ఒక గిఫ్ట్ తీసుకొని రావడం జరిగింది. నేను గుర్తుపట్టలే. అతను ఇంకా మళ్ళీ డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ తీసుకొనొచ్చిండు. వేరే నా నంబర్ మిస్ అయిందని చెప్పి వేరే దగ్గర నుండి. సరే అనుకున్నా. ఎక్కడ అన్నాక ఈ లోపున వేరే వాళ్ళతోని మాట్లాడుతున్నా.
వాళ్ళు నరసరావుపేట నుండి వాళ్ళు వచ్చిండ్రు పాపం. వీళ్ళు మన అదేమిటి వెంచరు అదేదో వెంచర్ గురించి వాళ్ళు సేలింగ్ కోసము గురువుగారు మిమ్మల్ని కలవాలి. ఒక వెంచర్ సేల్ చేశాము. మాకింత సేల్ కావాలి అన్నట్టుగా ల్యాండ్. వారు బిజినెస్ చేసేవారు. పాపం వారు నైట్ వచ్చి ఇక్కడ పడుకొని పొద్దున కలిసి వారితో మాట్లాడుతున్నా అట్ ద సేమ్ టైమ్ వీరు కూడా వచ్చారు బిఫోర్‌గా. 1 అవర్ ఆగి రమ్మంటే అతను ముందే వచ్చిండు. కూర్చున్నాడు. మాట్లాడినా గురువుగారు మీరు చెప్పారు 2024లో మీ దగ్గరకొచ్చాను. సో మీరు చెప్పింది చెప్పినట్టుగా నాకు ఈ యొక్క జూన్ దాకా 45,00,000 స్ట్రక్ అయినాయట పైసలు. 45,00,000 స్ట్రక్కుల్నే ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బ! జూన్ వరకు. ఎప్పుడైతే జూన్ ఎండింగ్ నుండి ఈ యొక్క జూలై లోపు నాకొక 11,00,000 రిటర్న్ వచ్చినాయి క్యాష్ అందులో నుండి. సో చాలా అసలు మీరే గుర్తొచ్చిర్రు నాకు. కానీ మీ నెంబర్ లేదు. ఇక మీవి నేను వీడియోస్ చూసి అక్కడిక్కడ నెంబర్ తీసుకొని నేను అంటే లైక్ ఏదో సంకల్పం అంతే. సో అతనికి మనం చెప్పినటువంటి విషయము, ఇచ్చినటువంటి ధూపము కొంతమేర ధూపం వేసుకొని ఇచ్చారా? కొంతమేర ఇది చేయండి మీరు, కొంతమేర అది. ఏమిటా కొన్ని ధూపం? కొన్ని చెప్తా. కొన్ని విషయాలు కూడా ఎందుకంటే టైం బాలేనప్పుడు కొంత ఓపిక పట్టాలి. అండ్ మోర్ ఓవర్ ప్రాక్టికల్‌గా మనం చూసుకుంటే ఏ బిజినెస్ అయినా ఏదైనా అవ్వనివ్వండి కొంత సమయం పడుతుంది సెటిల్ డౌన్ అవ్వడానికి. ఇప్పుడు పెట్టిన ఈరోజు పెట్టేసామంటే షాపు నెల తిరిగేసరికి నాకు లక్షల్లో రావాలంటే రాదు. ఒక వారం బాగా నడుస్తున్నా ఉమ్. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. Exactly. వారం బాగా ఇంతే ఇక రోజు ఇంతే ఉంటుంది కావచ్చు అని కూడా అనుకోవద్దు మనం. అనుకోవద్దు. సెటిల్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంతే. ఉమ్. కనుక ముందు మనకు మనం ఒక నమ్మకంతో ఒక మెచ్యూరిటీ లెవెల్స్తో ఉంటే మంచి ఫలితం. ఎందుకంటే నువ్వు షాప్ పెట్టావు బాగా నడుస్తుంది, నువ్వేం బాధపడకు అని నీకు ఎవరు చెప్పరు. నీ రిలేటివ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పడు. షాప్ అంతా క్లోజ్ అయిందా, ఆ మామ బయటికి వెళ్దామా, బయటికి వెళ్ళినంత మటుకే అంతే. కానీ ఎవరు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎవరిని బిజీ వాంది ఫస్ట్. Right. ఎవరిని కర్మ వాడు అనుభవించే పరిస్థితులలో ఉన్నారు. Right. కనుక ఇంతకీ ధూపం గురించి చెప్పండి. ఏమిటి ఆ ఉమ్. ధూపం? చాలా ఇంట్రెస్టింగ్. తీసుకువచ్చిన తీసుకొచ్చారా? ఇదేనా? సో ఇది ఏమిటి అంటే వశీకరణ ధూపము. Right. నేను ఈ మాట నేను చెప్పను. వశీకరణ అనేటువంటిది నేను అసలు చెప్పొద్దు అని అనుకున్న వాస్తవానికి. ఎందుకు అంటే అట్రాక్ట్ చేస్తుంది ఇది. ఇది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తూ స్థాన బలాన్ని పెంచుతుంది. మనం Right. గమనించుకోండి. ఫ్రేగ్రెన్స్ ఒకసారి చూడొచ్చా? ఎట్లా తప్పకుండా ఉంటుంది అని? స్థాన బలాన్ని ఇది మీరు ఒక్కసారి అదే. ఇది ఉదయం ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే నాకే స్మెల్ వస్తుంది. అందుకే ఇది ఫ్రేగ్రెన్స్ ఉదయము ఒక్కసారి స్మెల్ చూడండి చాలా ఎంత బాగుందో చూడండి. చాలా మైల్డ్ గా చాలా బాగుంది. రైట్. ఇది మామూలుగా వేసే ధూపంలో వేసేటమే కదా. రైట్. చాలా బాగుందండి. రైట్, చెప్పండి. ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది. మామూలుగా అంటే మనకు ఈ యొక్క బొగ్గులపై వేసుకోవాలి. అవును, అవును, చెప్పండి. ఎందుకంటే కొబ్బరి పీసు వీటి మీద కూడా వేస్తూ ఉంటారు. దాని స్మెల్ను మనం రిసీవ్ చేసుకోలేము. ఉదయం వేసినటువంటి ఈ ధూపము మరలా రాత్రి వరకు ఆ స్మెల్ ఉంటుంది ఆ ప్లేస్ లో మొత్తం. సో ఎవరైనా మన దగ్గరికి వచ్చి యొక్క స్మెల్ తీసుకున్నారు, పీల్చుకున్నారు అంటే వాడు మనకి వశం అయినట్టే. రైట్. అంతే. కనుక అత్యంత అద్భుతమైనటువంటి అండ్ ధూపం వేస్తే కూడా నెగటివిటీ అనేది డెఫినెట్ గా బయటకు పోతుంది. ఖచ్చితంగా అందులో ఇంకా సమస్య లేదు. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు లేకపోతే ఇట్లా సువాసనలు వచ్చేటటువంటి ప్లేస్ లో నెగటివిటీ ఉండదు. నెగటివిటీ ఉంది అని అంటేనే బిజినెస్ అసలు అవ్వదు కదండి. ఆ షాప్ కి వెళ్తాం అనే ఫీలింగ్ బయట నుంచే వచ్చేస్తుంది నెగటివిటీ అనేది. రైట్. ఒక అద్భుతమైనటువంటి షాపు. మొన్న నేను మీకు ఇదే సంఘటన చెప్తున్నా కదా. ఒక కారు కొందామని చెప్పి ఒక షోరూమ్ వెళ్తే అక్కడ ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది. బయటకు వచ్చేసావా అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ కాఫీ తాగుతారా, వాటర్ తాగుతారా, ఏదో స్మెల్ వస్తుంది నాకేమో అక్కడ. అమ్మ పరిస్థితి ఇది. ముందు ఇక్కడ ఏమైనా మరణించిందా, చనిపోయిందా చూడు అని చెప్పిన వాళ్ళు అంతే ఎతికి మన అదేదో శాస్త్రం చెప్పినట్టు పులిని వేటాడు అదేదో ఉంటుందమ్మా అన్నట్టుగా ఆ ఎలుక చచ్చిపోయి ఉండగా పుస్తకాలలో పడి చిన్న ఎలుక దాన్ని బయటికి తీసి పారేసి బాగా అనుకో సిచ్యువేషన్. ఆ స్మెల్ అట్లా ఉంది అక్కడ. సో మొత్తం మీద వశీకరణ స్థాన బలాన్ని పెంచేటువంటి ఈ ధూపము. ఈ ధూపాన్ని ఎవరైతే ఉదయము సాయంకాలం వేస్తారో 21 నుండి 41 రోజులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పును మీరు చూస్తారు.
అదైతే మరి బిజినెస్ ప్లేసుల్లో అంటే ఇంట్లో కూడా నెగటివిటీ ఉందండి. మేము భరించలేకపోతున్నాం. గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా ఈ ధూపం హెల్ప్ వేసుకోవచ్చు. అవుతుందా? అదే అడుగుతున్నా. హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా భార్యాభర్తలలో అన్యోన్యత కోసం కూడా మీరు వేసుకోవచ్చు. హ్మ్. ఈ ఫోన్‌లో ఉంది, ఒకసారి మీరు చదవండమ్మా. ఇది ఎప్పుడు అంటే మొన్న సోమవారం బెంగుళూరులో ఉండేటువంటి తల్లి. ఇంట్లో కాస్త పాజిటివ్‌గా ఉందా అని మీరు అడిగారు. అవును. యెస్ సార్. పాజిటివ్ అయితే ఖచ్చితంగా ఉంది. అట్ హోమ్ యెస్ అండి. టర్నింగ్ పాజిటివ్. కానీ గురువుగారు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో కాంటాక్ట్ అయితే లేదు. ఆయనని నేను ఇంకా చూడలేదు గురూజీ. కానీ నేను ఈ ధూపంని యూజ్ చేస్తున్నాను. నాకు పాజిటివ్‌గా అనిపిస్తోంది అంటూ కామెంట్ చేశారు. ఇంట్లో అంతే. నేను హ్మ్. చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి హ్మ్. అన్యోన్యత. హ్మ్. చెరొక రూమ్‌లో పడుకుంటున్నా అన్నారు. అంటే ఉన్న విషయం చెప్తున్నా. కనుక దానికి సంబంధించినటువంటి పరిస్థితికి ఈ యొక్క ధూపం. సో, పాజిటివ్‌గా ఉంది అని చెప్పి ఆ యొక్క తల్లి మెసేజ్ పెట్టింది. అంటే వారికి వేరే పర్సనల్ విషయం గురించి హ్మ్. అది వేరే చెప్పే ఒక సమయము. హ్మ్. అట్లా. రైట్ అండి. సో, డెఫినిట్‌గా అటు పాజిటివిటీని పెంచడానికి ఈ ధూపం అనేది ఉపయోగపడుతుంది. మరి ఎక్కడ ఖచ్చితంగా. దొరుకుతుంది? అది ఓన్లీ మన ప్రొడక్టే అమ్మ. మన మనము హ్మ్. ఓన్‌గా తయారు చేసి మనం ఇచ్చేటువంటి ప్రొడక్ట్. హ్మ్. కనుక ఒక 150 గ్రామ్స్ తీసుకుంటే సుమారుగా ఒక 21-1 మంత్ వస్తుంది మనకది. హ్మ్. 21-1 మంత్ వస్తుంది. డైలీ వేసుకోవాలండి. ఉదయము, సాయంకాలం ఒక్కొక్క స్పూనే. ఇక ఉంది గదా అని ఎక్కువ వేసుకోవద్దు. ఒకవేళ చేతితోని వేస్తే ఈ 3 వేళ్ళతోని వేయాలి. ఇనుము సంబంధించినటువంటిది అందులో పెట్టకూడదు. హ్మ్. ప్లాస్టిక్ స్పూన్ పెట్టి చిన్నది ఆ యొక్క స్పూన్‌తో వేసుకోవాలి. రైట్. అద్భుతం. కావాలి అనుకున్న వాళ్ళు డెఫినిట్‌గా కాంటాక్ట్ చేస్తే ఆర్డర్ చేసుకోండి. అందించండి. సమయం ఉంటుంది దేనికైనా. ఇలా ఆర్డర్ చేయగానే అట్లయితే రాదు. ఎందుకంటే తయారు చేసి పంపియాలి. బిజినెస్ కాదు గదా! 100% మనం తయారు చేసి ఇచ్చేటువంటి ప్రొడక్ట్. రైట్. చాలా చక్కగా తెలియజేశారు. మరి కావాలి అనుకున్న వాళ్ళు మురళి గారి నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. రైట్ అండి. థాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. మహాదేవ.